హాయ్ గైస్, దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ ప్రీతం. సో నేను ఇక్కడ మన తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా దగ్గర ఉన్న కొచ్చర జలపాతం అనే ప్లేస్లో ఉన్నాను. ఇది నిజామాబాద్ కాకుండా అంటే ఆదిలాబాద్కి దగ్గరలో ఉంది. సో బోత్ క్రాస్ రోడ్ అనే దగ్గర నుంచి ఆదిలాబాద్ దగ్గర ఉన్న వాళ్ళకి ఇది తెలుసు. కొచ్చర జలపాతం అని మీరు గూగుల్లో కొడితే కూడా మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఇక్కడ కొచ్చర జలపాతం దగ్గర ఉన్నా. ఇది సమ్మర్ సీజన్ అయినందువల్ల కొంచెం వాటర్ ఫ్లో అనేది తక్కువ ఉంది, కానీ మనకు ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది చూపిద్దామని చేస్తున్న వీడియో. సో కీప్ వాచింగ్. ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయండి. వీటికి చెట్లకి కూడా పేర్లు రాస్తున్నది. ఇది రావి చెట్టు అని, ఇది వేప చెట్టు అట మనకు తెలిసినదే, కానీ బోర్డు పెట్టిర్రు వేప చెట్టు అని. అది పార్కి అంట. ఆ చేనంగి చెట్టు. ఇక్కడ మొక్కల పెంపకం కూడా ఉంది, ఆడుకోవడానికి ఉయ్యాలలు ఉన్నాయి, బట్ట ఘనము. సో చెట్ల పేర్లు రాసున్నాయి. మేడి చెట్టు అటు. వావ్, ఇక్కడ గాలి చూసారా అక్కడ ఎట్లా వస్తున్నాయి. బాగుంది, రౌండ్ ఇది. అక్కడ దూరంగా చూస్తే మొక్కల పెంపకం కూడా ఉంది. నేను ఇంకా వాటర్ ఫాల్స్ అంటే పైనుంచి వాటర్ ఫాల్స్ ఉంటాయేమో అనుకున్నా. వాటర్ ఫాల్స్ అని చూడగానే ఆగిపోయినా, ఎందుకంటే నాకు వాటర్ అంటే ఇష్టం, వాటర్ ఫాల్స్ చూడడం అంటే ఇష్టం. సో చూస్తే వాటర్ ఫాల్స్ లేదు, అక్కడ లోపలికి దిగొద్దు అని కూడా మెన్షన్ చేస్తుంది. సో నేను ఖాళీ చూపిస్తున్నా మీకు. సో ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి కొంచెం జనాలు తక్కువ ఉన్నారు, ప్లస్ కోతులు ఎక్కువ ఉన్నాయి. చిక్కి 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 చిక్కిచా చిక్కి 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 చిక్కిచా. ఎక్కడికి వెళ్ళినా యూట్యూబ్లో ఏం చేయాలి, ఏం పెట్టాలి మనకు అనిపిస్తుందా కొత్త ప్లేస్ అని చూస్తూ ఉంటా. అనుకోకుండా కొచ్చర జలపాతం అని కనబడగానే సో ఇక్కడ ఆగేద్దాం, వీడియో చేసేద్దాం అని అనిపించింది. సో మీకు చూపించాలి. ఇంత దూరం మళ్ళీ ఇప్పుడు వస్తామో ఏమో, కానీ వచ్చినాం కాబట్టి వీడియో చేయాల్సిందే కదా ఏమంటారు. సో ఇక్కడ ఇంకొకటి ఉన్నది, చూస్తా, వీడియో చూపిస్తా. వీడియోలో ఇక్కడ కూర్చోవడానికి కూడా సీటింగ్ లాగా ఉంది, కానీ డిఫరెంట్గా కట్టినరు. గుట్టలు కదా, వర్షాకాలంలో ఎంత వాటర్తో నిండిపోయి ఉంటుంది కావచ్చు మంచిగా. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. నిర్మల అంటే నిర్మల్కి కొచ్చర జలపాతంకి ఎంత దూరం ఉంది? 30 కిలోమీటర్లు. ఇది ఫస్ట్ టైమా అంటే మీరు ఇంతకుముందు? కొచ్చర మా బాబాయ్ వాళ్ళది, పిన్ని అవుతుందా? ఓకే, చూద్దామని వచ్చినాం. వాటర్ లేదు సార్, అంటే సమ్మర్ అని లేవు కావచ్చు. సమ్మర్ అని మళ్ళీ ఆ పంటలకు మోటార్లు బిగించారు అన్నారు, అందువల్ల లేదు. వర్షాకాలంలో అయితే ఫ్లో బాగుంటుందా వాటర్ది? వాటర్ బాగుంటాయి, గ్రీనరీ కూడా బాగుంటుంది. అవునా? అంటే ఇప్పుడు ఇది చూడడానికే వచ్చిర్రా, ఇటు వెళ్తూ టచ్ చేద్దామని? చూడడానికి వచ్చినాము. ఇక్కడ దాకా రాకుండా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. కొచ్చర జలపాతం అటవీ క్షేత్రం బోధ్, అటవీ మండలం, చోడ. సో ఇది అండి వీడియో. ఇది కొచ్చర జలపాతం. మళ్ళీ చెప్తున్నా,
ఎందుకంటే నేనే ఫస్ట్ టైం వచ్చిన, ఇది ఎక్కడున్నది ఏంటిది నాకు కూడా కరెక్ట్గా తెలియదు కాబట్టి మళ్ళీ మిస్ అవుతానేమో అని. ఇది బోత్ ఇచ్చోడ అని ఆదిలాబాద్ దగ్గర ఉంది, అంటే మండల్ వచ్చేసి ఇచ్చోడ, ఈ ఏరియా వచ్చేసి బోధ్. సో ఇక్కడ పొచ్చర జలపాతం ఉంది. బెటర్ టు విజిట్ ఇన్ రైనీ సీజన్. గ్రీనరీ కూడా బాగుంటుందంట, వాటర్ ఫాల్స్ బాగుంటాయట. సో కీప్ వాచింగ్, స్టే ట్యూన్ ఫర్ మోర్ కమింగ్ వీడియోస్. ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో కీప్ వాచింగ్, లవ్ యూ గైస్.